60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు. నాగరికుల కథ ఒకటి చెప్తా. నాగరికులు. ఏది నాగరికత, ఏది అనాగరికత? నాగరికత అంటే కల్చర్డ్గా ఉండటం కదా. జనరల్గా కల్చర్ అంటే ఏం చేయాలి? సాధారణ అర్థం మనం మన ముందు తరాల నుంచి మనం నేర్చుకొని దాన్ని ఫాలో అవటం, మంచిని మంచిగా చెడుని చెడుగా స్వీకరించడం, అలా బిహేవ్ చేయటం. ఓకే, చాలా ఉంటాయి. ఈ కల్చర్డ్గా బిహేవ్ చేయటం అంటే చక్కగా మంచి బట్టలు వేసుకోవటము, జనాలందరికీ అర్థమయ్యేలాగా నచ్చేలాగా ఒక పాలిష్డ్గా ఉండటాన్ని కల్చర్డ్గా ఉండటం అంటారు. అంతే. ఆ పాలిష్డ్గా ఏవో బూతులాడేసి పిచ్చి భాష మాట్లాడి రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడితే కల్చర్లెస్ బ్రూట్ అంటాం. నాగరికత లేదు కదా. ఏది నాగరికత అనేది ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది మనకి. రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని కల్చర్లెస్ అంటే, రస్టిక్ లాంగ్వేజే కల్చర్గా ఉన్న వాళ్ళు కొన్ని జాతులు ఉంటాయి. అవును, వాళ్ళ కల్చర్ అదే. కొన్ని పర్టికులర్ పదాలు వాడకపోతే వాళ్ళు కల్చర్ ఉన్న వాళ్ళుగా కూడా భావించలేకపోతాం. అవును, వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదేమో అనిపిస్తుంది, ఈ ప్రాంతం వాళ్ళు కాదేమో అలా కూడా అనిపిస్తుంటుంది. కానీ అయినా కూడా మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అవును, లాంగ్వేజ్ ఎట్లా ఉన్నా, అవ్వాల్సిందే. మన బట్టలు ఎట్లా ఉన్నా మనకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన పద్ధతుల కల్చర్లో ఇతరులని గౌరవించడం, అవసరం అయితే తప్ప చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి కదా. ప్రపంచాన్ని ఇతరులని గౌరవించడం, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ వస్తువులు, వాళ్ళ వాళ్ళవే, అలా ఉండటం చాలా అవసరం. అవును. ఈ నాగరికత మీద ఒక ప్రత్యేకమైన కథ ఉంది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. యాక్చువల్గా ఇది సుల్తాన్ల కథ, నేను ఆ పేర్లు గుర్తుపెట్టుకోలేక చెప్పటం లేదు. అయితే ఈ రాజుగారికి కూతురు ఉంది ఒకటి. ఈయనకి చుట్టుపక్కల రాజ్యాల మీదకి వెళ్ళిపోయి రాజ్యకాంక్ష, ఇంకా ఏదో పెద్దదిగా చేసేయాలి సామ్రాజ్యాన్ని అని కోరిక. కూతురు అత్యాశ అనేది అమ్మాయి. ఎందుకంత ఆశ? మనకి ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇది చాలు, దీన్ని సుభిక్షంగా చెయ్యి, వీళ్ళని బాగా ఉంచాలి, నువ్వు ఎప్పుడు ప్రాణాల పైకి ఇచ్చేసి అక్కడెక్కడికో వెళ్ళి ఎవరినో ఎందుకు? అత్యాశ అంటే ఈ రాజు అనేవాడు ఇలా చేయవలసిందేనని రాజుగారు అనేవాడు. కూతురికి నచ్చేది కాదు. అయితే పిల్లకి యుక్త వయసు వచ్చింది, పిల్ల చిన్నప్పటి నుంచి అవే భావాల్లో ఉంది. ఇప్పుడు యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం ఈజ్ ఈక్వల్ టు మరణం. అంతే. ఎవరో ఒకళ్ళు కొంతమంది చచ్చిపోతే కానీ అవతలలో ఉన్న ఆస్తి వీడి సొంతం అవ్వదు కదా. పెద్ద పెద్ద యుద్ధాలు కాకపోతే చిన్న చిన్నవి, ఓ స్థలం కావాలి మనకి, వాడు మనము కొట్టుకుంటాం, వాడి తలైనా పగలాలి, మన తలైనా పగలాలి, వాడి తల పగిలితే స్థలం అందవుతుంది, చివరికి ఆస్తి ఈజ్ ఈక్వల్ టు తల పగలటం. అంతే. అంతే కదా. ఎవరో ఒకళ్ళు మోసపోవాలి లేదా దెబ్బతినాలి. ఆ అమ్మాయికి నచ్చేది కాదు. ఇంకా అట్లా కంటిన్యూ అయ్యింది. కొంచెం 18 ఏళ్ళు అలా వచ్చాక అమ్మాయికి ఈడు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి ఏమందంటే, నేను స్వయంవరం సాటించండి, నాకు స్వయంవరమే, నేను నా అంతటి నేను వరిస్తానంది. వాళ్ళ ఇంట్లో పెద్దగా లేదు, కానీ ఆయన అపచెల్లెళ్ళకి వాళ్ళే సంబంధాలు చూశారు. కానీ ఆయన ముందు తరాల్లో ఉన్న మేనత్తలు వాళ్ళు స్వయంవరాలేట. అందుకని సరే చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, స్వయంవరం అంటే నేను ఊరికే అబ్బాయిలు అందచందాలు చూసి తీసుకోను, నేను ఒక కథ చెప్తా, కథకిలో ఒక ప్రశ్న ఇస్తా, ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన వాడినే నేను వరిస్తాను. ఓహో. ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న ఇస్తుందంటే ఏం అడుగుతుందో ఏం చెప్తుందోనని చాలామంది తప్పించుకున్నారు. స్వయంవరం చాటిచ్చారు. రాజకుమారి వేసే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే రాజకుమారుడు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని వివాహం చేసి ఆస్తి ఇస్తాము అని. ఎవరు రాల. కొంతకాలానికి పొరుగు దేశంలో ఉన్న ఒక రాజకుమారుడు, సమరసింహుడో ఏదో, ఈ అమ్మాయి లావణ్యవతి, ఆయన సమరసింహుడు వచ్చాడు. వస్తే సరే అమ్మాయి సరే కథ చెప్తాను, సభాసదులందరి మధ్యలోనే కూర్చున్నారు. అమ్మాయి కూడా కొంచెం అంతఃపుర కన్య కాబట్టి ఏదో చిన్న దీని లాంటిది వేసి ఆడ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అమ్మాయి కథ చెప్తుంది, అందరూ వింటున్నారు, రాజుగారు అందరూ వింటున్నారు. ఏం చెప్పిందంటే, పూర్వం ఒక సుల్తాన్, ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలని కొల్లగొట్టాడు, చాలా రాజ్యాలని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కొంచెం ఆటవిక జాతులు ఉన్న రాజ్యాల వైపు వెళ్ళాడు. వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన రాజు ఒక ఆయన ఉండేవాడు, ఔగ్రిస్ లాంటిది ఏదో ఒక చిత్రమైన పేరు, ఆటవిక రాజు. అతను వీళ్ళకి లొంగల. ఇప్పుడు కొన్ని రాజ్యాలు జయించారు,
చేసేసరికల్లా వాటికి దగ్గరలో ఉన్న రాజ్యాల వాళ్ళకి ఈ గోలంతా ఎందుకు లొంగేమో అని చెప్పేస్తే సరిపోతుందని వాళ్ళంతటి వాళ్ళు దిగిపోతారు. గొడవకి దిక్కండానే మీ తాలూకు గొప్పతనాన్ని మేము ఒప్పుకుంటున్నాము అని. అలా ఒప్పేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతను ఈ ఆటవిక జాతికి చెందిన రాజు మాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే చాలా యుద్ధం చేశారు. వాళ్ళకి ఏంటంటే చాటు నుంచి, అడవుల చాటు నుంచి విషపు బాణాలు వేయటం వాళ్ళ పంధ. ఈ రాజు ఏం చేశాడు, ఈ రాజుగారు రాజ్యకాంక్ష ఉన్న రాజు ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడు, మొదట మన కథకు అసలు చెప్పుకున్న హీరో, అడవులు నరికేద్దాం, అడవి ఖాళీ చేసుకుంటూ వెళ్దాం, వాళ్ళకి దాక్కునేందుకు ప్లేస్ లేదు. ఇప్పుడు ఓ మాటు నుంచి ఒక పొల్ల వేయాలంటే వాడికి మాటు చాటు ఉండాలి కదా, దాన్ని లేకుండా చేద్దామని తాము ఉన్న దగ్గర నుంచి అడవి కొట్టుకుంటూ వచ్చేసారు. అడవి మొత్తం ఖాళీ అయిపోయింది, బంజరు బయలు వాళ్ళ ఇళ్ల దాకా వెళ్ళిపోయింది. వీళ్ళు యుద్ధం చేయాలి, అడవి నరికేయటమే వీళ్ళ పని. దాంతో ఆ బంజరులో వాళ్ళు యుద్ధం చేయలేకపోయారు. వాళ్ళకి చాటు నుంచి యుద్ధం చేసే ఆటవిక జాతి పద్ధతి అది. సింహాల్ని పుల్లుల్ని కూడా కొట్టేస్తారు వాళ్ళు. లేళ్లను వేటాడటం వాళ్ళ అలవాటు కదా. వేట ఎప్పుడు చేయగలుగుతారు? బాహుబాహవి సినిమాల్లో లాగా యుద్ధాలు చేయరు వేటల్లో. వేట అంటే ఏమిటి, దూరం చూడకుండా అవి మనల్ని చూడకుండా మాటున దాగి వేయటమే వేట. సినిమాల్లో లాగా ఎప్పుడూ జరగదు, సినిమా కోసం చేస్తారు. వీళ్ళకి చాటే లేకపోయేసరికల్లా వీళ్ళకి ఏమంటారంటే ఆ లోపల ఉండాల్సిన కాన్ఫిడెన్సే పోయింది. పాపం దొరికేశారు, బాగా ఇదైపోయారు. ఔగురిస్ కూడా పడిపోయాడు. పడిపోయేసరికల్లా సరే ఏమైంది, సాయంకాలం అయింది. చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా. మొదటి రాజు కూడా చాలా కష్టపడ్డాడు యుద్ధానికి, అయినా కానీ మొత్తానికి గెలిచారు. అయితే సాయంకాలం చీకటి పడే వేళకి ఆయన ఎంతమంది చనిపోయారు, మన వాళ్ళు ఎంత, మా వాళ్ళు ఎంత అని వెతకడానికి బయలుదేరారు. ఈయన కొంత సైనికులు, తర్వాత ఏమో సైన్యాధిపతి, ఆయనకు సలహాదారులు ఇద్దరు సాదా బట్టల్లో వెళ్తుంటే శవాల మధ్యలో ఒక భయంకరమైన నల్లటి ఆకారం ఎత్తుగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు శవాల మధ్యలో తిరుగుతుంటే ఏంటి వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీళ్ళేం చేశారు, యుద్ధం అయిపోయింది కదా, బాణాలు బీణాలు కత్తుల్లో కటార్లు ఏదో సాదా గుడ్డల్లో వచ్చారు వీళ్ళు. మామూలుగా యుద్ధము ఎవరినైనా ఎదుర్కోవాలంటే ఒక కత్తి డాలు ఒక కవచము కావాలి కదా. కొంచెం తెల్లబోయారు, భయపడ్డారు కూడా. అయితే సైన్యాధ్యక్షుడు ఏం చెప్పాడంటే, అట్లా కాదు ప్రభు, ఇదంతా ఆటవికపు ఇది కదా, ఇక్కడ నరమాంస భక్షకులు కొంతమంది ఉన్నారు, వీడెవడో ఆ జాతికి చెందినవాడు. అంటే వీళ్ళు వస్తుంటే అతను అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వీళ్ళ వైపు చూడలేదు. అయితే రాజుకి అతన్ని మాట్లాడాలనిపించింది. అతనితో దగ్గరికి వెళ్ళి ఎవడెవరా నువ్వు అన్నాడు. మాంసం కోసం చూస్తున్నా అని చెప్పాడు. నువ్వు నరమాంస పక్షుడికి అయితే ఇన్ని శవాలుంటే ఏదో ఒకటి పుచ్చుపోక ఇక్కడే తిరుగుతున్నావు ఎందుకురా అన్నాడు. అంటే వాడు సమాధానం చెప్పాడు, అంటే ఎవరో చాలామందిని తినడానికి చంపి పడేసుకున్నారు, మరి వాళ్ళలో బతుకున్న వాడిని ఎవరినైనా కదా నేను చంపగలిగేది, వెతుకుతున్నాను అన్నాడు. అనేసరికల్ రాజు గర్వంగా అనేవాడు, వీళ్ళందరినీ చంపింది నేనే అన్నాడు. ఇందరినేం చేసుకుంటావు నువ్వు, ఒకడుంటే చాలదా నెల రోజులకి అని అడిగాడు. ఒక్కడిని నెల రోజులు తింటే సరిపోతుంది, ఇంతమందిని ఏం తింటావురా, నువ్వు చూస్తే ఒక్కలు ముక్కలుగా ఉన్నావు. బక్కటివాడు రాజు సామాన్యంగా ఉంటాడు, వాడేమో అమ్మశక్తి ఉన్నట్టున్నాడు, వాడికి ఒక మనిషిని నెల రోజులు సరిపోతాడు. అనేసరికల్లా రాజు అన్నాడు, నేను రాజ్యం పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశానంటే పక్కపక్క నవ్వాడు నరమాంస పక్షుడు. నవ్వి వెళ్ళిపోయాడు, ఒక్క శవాన్ని కూడా తీసుకెళ్ళాల, నడిచిపోయాడు. వాడు నడుస్తుంటే భూమి అదిరిపోతోంది, వీళ్ళు 10 మందికి భయం గొలిపించేంత ఉన్నాడు వాడు, ఒక్క శవాన్ని కూడా తీసుకోలే. నడిచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అడిగింది రాజకుమార్తె, ఇట్లా వెళ్ళిపోయాడు ఎందుకు నవ్వాడు నరమాంస పక్షకుడు. సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. అందరికీ ఒక గుబులు, ఎలా ఒక యుద్ధ భూమి, అన్ని చచ్చిన శవాలు, వాటి మధ్య ఒక నరమాంస భక్షకుడు, ఒక రాజు వాడిని ఎదుర్కోవటం. మాట్లాడారు కదా, ఫైటింగ్ చేయలే. ఈ ప్రశ్నకి ఒక రకమైన దిగులు వచ్చేసింది, గుబుల్లా వచ్చిందనమాట. ఆ రాజకుమారుడు చెప్పాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు. సహజమే కదా, నరమాంస భక్షకుడైనా వాడు ఆకలిస్తే ఒక్క ప్రాణిని చంపుతాడు. రాజు యొక్క ఈ అతి ఆకలి చూసి వాడికి నవ్వొచ్చింది. కరెక్ట్. ఇంతమందిని పొట్టను పెట్టుకుని ఏం చేస్తావు, తినడానికి కూడా పనికొచ్చేది కాదు కదా ఇది.
అందుకని నవ్వాడు. నరమాంస భక్షకులకి కూడా ఒక నీతి, ఒక నియమము ఉంటాయి. రాజ్యకాంక్ష ఒక ఉన్నప్పుడు ఒక సంస్కృతి ఉంటుంది వాడికి. దీనికోసం ఇది అని చంపాల్సి వస్తే ఆకలేసి ఆహారం దొరకకపోతే మనిషినైనా చంపి తినాలి వాడు. అంతేగాని తోచక మనుషుల్ని చంపడు, ఆశకి మనుషుల్ని చంపడు. ఇదేమంటారు దీన్ని? అనాగరికులు ఎవరిక్కడ? నాగరికత అంటే ఏమిటి? మంచి బట్టలు వేసుకోవటమా? మంచి బుద్ధిని కలిగి ఉండటం. ఎంత సంపాదిస్తే మనకు సరిపోతుంది? నరవంశ భక్షకుల కంటే ఎక్కువ కదా ఆస్తులు పెంచేవాళ్ళు. వాళ్ళే నయం మనకంటే. క్యానిబల్స్ చాలా నయం. ఈ ఆస్తులు పెంచి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎందరో చావులు, ఎందరో దుఃఖానికి కారణమయ్యేటువంటి ఆస్తుల ఎక్వైరింగు, ఇంకా సామ్రాజ్యాల్ని పెంచుకోవాలన్న ధోరణి, అదే అనాగరికత. దాంతో యువరాణికి చాలా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. యువరాణికి ఆ పక్క దేశపు రాజకుమారుడికి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇక రాణిగారి యువరాణి యొక్క తండ్రి ఏనాడు యుద్ధం పేరెత్తల. కూతురు ఆయనకి తెలియచేసేసింది, ఇది అనాగరికత. నీకు ఎవడైనా నీ మీదకి యుద్ధం వస్తే వాడి కోసం నువ్వు ఫైట్ బ్యాక్ చేయటం కోసమే నువ్వు సమాయత్తం చేసుకో. రాజ్యకాంక్షతోటి ఇంతమందిని చంపద్దు. నీ శక్తి చూపించు, చావులకి కారణం అవ్వకూడదు నువ్వు. ఎంత మంచి ఆలోచన చూడు. సూపర్. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. సూపర్. నమస్తే. నమస్తే.